మా బుడ్డోడు చూసారా భలే పరిగెట్టేస్తున్నాడు కదా. ఎక్కడికైనా వెళ్ళాలంటే మాత్రం ఎంత సరదా అంటే ఆడికి చెప్పులు వేసుకొని రెడీ అయ్యి బయలుదేరేదాకా ఇంకా ఆగడనమాట. ముందే ఆడు ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందే పరిగెట్టేయాలన్నమాట. ఆగకూడదు, ఇంట్లో ఉండకూడదు. ఇంకా నానమ్మ మనోడైతే ఎదురు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. నేను మా బుడ్డది అయితే వెనకాల నడుచుకుంటూ వస్తున్నామన్నమాట. అంటే మేము వెళ్ళే టైంకి రథం అయితే వెళ్ళిపోయింది. ఎందుకంటే అది వెళ్ళేటప్పుడు దాన్ని అడ్డుపళ్ళు గట్ట ఇచ్చుకొని కొడతా ఉంటారు, చాలా ఎక్కువ మంది జనాలు ఉంటారు కదా అని చెప్పి వీళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళడం కష్టం. సర్లే వచ్చేటప్పుడు చూద్దాం అనుకొని వెళ్ళి అక్కడ వెయిట్ చేద్దాం అన్నమాట. గుళ్ళోని వస్తుంది కదా, వచ్చేటప్పుడైనా చూద్దామని. కానీ చాలాసేపు చూసాం, రాలేదు. ఇంక సర్లే అని చెప్పి ఇంటికి వచ్చేసామన్నమాట. వచ్చేటప్పుడు మా అమ్మ జైంట్ వీల్ ఎక్కుతానమ్మా అని డ్యాన్స్ చేస్తుంది. సర్లే అని చెప్పి అవన్నీ చూపించేసి రంగుల రాట్నం ఎక్కించానమాట. నేను ఎప్పుడో నా చిన్నప్పుడు ఎక్కాను, అప్పటి నుంచి రంగుల రాట్నం ఎక్కలేదు. ఎక్కేసరికి ఒక్కసారి కళ్ళు తిరిగినాయి. ఓయమ్మ, ఏంటి ఇంత మరీ దారుణంగా రంగుల రాట్నానికే కళ్ళు తిరిగినాయి ఏంటి అని అనుకున్నాను. ఏంటో ఎదిగే కొలది ఇలాగే ఉంటుందేమో ఇంకా అని అనుకోవడం తప్ప ఏం చేయలేను కదండి. అవన్నీ మొత్తం తిరిగి చూసేసి ఈసారి చాలా ఎక్కువ పెట్టేశారు వెరైటీస్ అనమాట. చిన్నపిల్లలకి బాగున్నాయి, అన్నీ ఎక్కువ బాగా పెట్టారు. ఫెసిలిటీస్ కూడా బాగానే ఉన్నాయి అన్నమాట. నాకు బాగానే నచ్చింది. రంగుల రాట్నం చూసారు జైంట్ వీల్ ఎంత పెద్దది పెట్టారో తెలుసా. అసలు దగ్గరికి వెళ్ళి చూసి వీడియో తీస్తుంటే దాన్ని అది ఏటవాలుగా చూస్తుంటే పడిపోతుందేమో అన్నట్టుంది అనమాట. ఇంకా ఇది చూసారా, విమానాలంట, హెలికాప్టర్స్. ఇదైతే బాగానే ఉంది చిన్నపిల్లలకి, లెగడానికి లేదు లాక్ సిస్టము. ఇదేమో కార్లు. మా అమ్మాయి కారు ఎక్కుతానందని ఇంకా ఇక్కడ చిన్న కార్లు ఎక్కించానమాట. నా చిన్నోడు చూసారా స్టైల్గా ఒక చేతితోనే పట్టుకొని మరీ తిరిగేస్తున్నాడు. నాకు భయం వేసింది కూర్చోగలుగుతాడో లేదని. కానీ చాలాసేపు అలా బాగానే కూర్చున్నాడు. లెగిసిపోతాడేమో అనుకున్నాను కానీ లేకన్నా బాగానే కూర్చున్నాడు. భలే తిరిగేసాడు అటు. ఎన్నిసార్లు తిప్పాడో అయితే, ఎందుకంటే ఎవరు లేరనమాట, అందుకని తిరిగేసాం శుభ్రంగా. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, సబ్స్క్రైబ్.